శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిద్యాలయం డిమ్డ్ యూనివర్సిటీ కాంచీపురం. దయచేసి ఈ ముఖ్యమైన సమాచారం విద్యార్థులకు తల్లిదండ్రులకు పంపించండి. కంచి యూనివర్సిటీలో కేవలం ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ ఈ సబ్జెక్టులలో 2 ఏళ్ల మార్కుల ఆధారంగా మరియు మెరిట్ని గౌరవిస్తూ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఇవ్వబడును. ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ అయినా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ మరియు ఎలక్ట్రికల్ వెహికల్స్ వంటి అనేక ఉపాధి అవకాశాలు గల ప్రోగ్రాములను ఏ విధమైన అదనపు ఫీజులు లేకుండా మైనర్ డిగ్రీలుగా అందించటం మా యూనివర్సిటీ ప్రత్యేకత. మార్కుల ఆధారంగా మాత్రమే మెరిట్ స్కాలర్షిప్లు కలవు. న్యాయమైన ఫీజులతో చక్కని హాస్టల్ వసతులు. ముఖ్యంగా పిల్లలు ఎటువంటి దురలవాట్లకు లోను కాకుండా ప్రత్యేక పర్యవేక్షణ మరియు శిక్షణ. అన్ని కోర్సులు అందుబాటులో. BE, CSE విత్ AIML, CEE, EEE, మెకానికల్, సివిల్, బీటెక్ విత్ స్పెషలైజేషన్స్ ఇన్ AI, ML, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, IoT, ఎలక్ట్రికల్ వెహికల్స్, సెన్సార్ టెక్నాలజీ, మైక్రోగ్రిడ్ టెక్నాలజీ, 3D ప్రింటింగ్, ఇతర కోర్సులు లభ్యమవును. BCom, BBA, BSc, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, MBA, MCA, BEd, MSc ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. అతి తక్కువ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి సదవకాశం మీరు పొందటమే కాకుండా మీ తోటి స్టూడెంట్స్ కి కూడా పొందేలా ఈ సమాచారం అందరికీ పంపించండి. ఉచిత ఆన్లైన్ అప్లికేషన్ కొరకు www.kanchiuniv.ac.in వెబ్సైట్ను సంప్రదించగలరు. లేదంటే యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించి అడ్మిషన్ మరియు స్పాట్ విజిట్ బుక్ చేసుకోగలరు. మరిన్ని వివరాలకు డాక్టర్ డి నాగేశ్వరరావు 9655035217, డాక్టర్ జి కోటేశ్వరరావు 8148849792. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా జనసేనాని బొత్స మధు ఆధ్వర్యంలో ఏలూరు నగరంలోని సుబ్బమ్మదేవి హైస్కూల్ వద్ద 2000 మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు చేతుల మీదుగా మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. తొలుత శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి గణపతి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి పవన్ కళ్యాణ్ ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా రెడ్డప్పలనాయుడు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు మొక్కలు నాటడమే కాకుండా అనాథలు, అనర్తలు, పేదలకు చేయూత అందిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా ఏలూరు నియోజకవర్గంలో వారోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి 27వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా 4వ రోజు మరి అన్ని ప్రదేశాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా 4వ రోజు 39వ డివిజన్లో బొత్స మధు గారి, ఈ డివిజన్ ఇన్ఛార్జ్ బొత్స మధు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి, మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో అర్చన చేయించి పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, వారి పరిపాలన మంచిగా ఉండాలని, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని పూజలు జరిపించి
అనంతరం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వనమహోత్సవ కార్యక్రమానికి పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ గారు. దాంట్లో భాగంగానే ఈ రోజున ఇక్కడ మొక్కల పంపిణీ, మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఇక్కడ తలపెట్టాం. మరి యొక్క సెప్టెంబర్ 2వ తారీఖు వరకు కూడా ఈ వారోత్సవ కార్యక్రమాలు కొనసాగుతాయి. సెప్టెంబర్ 2వ తారీఖున ఘనంగా ఏలూరు నియోజకవర్గం అంతటా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఈ యొక్క కార్యక్రమాల్లో జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయి అందరం కలిసికట్టుగా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకల్ని ఒక ఘనంగా నిర్వహిస్తూ వారి యొక్క సిద్ధాంతాలని, వారి యొక్క ఆశయాలని, వారి యొక్క భావాలని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తు తరాలకి మంచి సమాజాన్ని అందించే దిశగా పవన్ కళ్యాణ్ గారు ప్రయాణం సాగుతూ ఉంది. ఆ వైపుగా పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదం ఆయనకు పూర్తిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ వారికి మీడియా ద్వారా ఏలూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం.